హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్తో ఒకరోజు 47వ భాగం. నిత్య శ్రీరామ్ని లేపి స్కూల్కి రెడీ చేస్తుంటే, అమ్మా, నిన్న బోలెడు మంది కొత్త పిల్లలు వచ్చారు. కొత్త వాళ్ళు చాలామంది నాకు ఫ్రెండ్స్ అయ్యారు తెలుసా అని చెప్తున్నాడు శ్రీరామ్. అక్కడే రెడీ అవుతున్న శ్రీరాజ్ కొడుకు మాటలు వింటూ, నీకు ఫ్రెండ్స్ అయిన అందరూ అబ్బాయిలే కదా అన్నాడు. అవును డాడా, నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు బాబు. ఎలా ఏంట్రా, గర్ల్స్తో ఫ్రెండ్షిప్ చేయను అని మొన్న నువ్వే కదా అన్నావు అన్నాడు తండ్రి. అయినా అలా ఎందుకు బంగారం అని అడిగింది నిత్య. ఏమో అమ్మా, మా క్లాస్లో గర్ల్స్ అందరూ గర్ల్స్తోనే మాట్లాడుకుంటూ వాళ్ళతోనే ఆడుకుంటూ ఉంటారు. అందుకే నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం లేదు అన్నాడు బాబు. సమయం సందర్భం వస్తే నువ్వే గర్ల్స్తో ఫ్రెండ్షిప్ చేస్తావులే అనుకొని, ఇంకేంటి కొత్త టీచర్స్ ఏమేం చెప్పారు, ఎంతమంది కొత్త పిల్లలు జాయిన్ అయ్యారు అని మాటల్లో పెట్టి రెడీ చేసేసింది. సాయంత్రం శ్రీరామ్ని నరేంద్ర పార్కుకి తీసుకెళ్లడంతో ఇంట్లో నిత్య ఒక్కర్తే ఉంది. ఆమెకు ఆఫీస్ పని ఏం లేక శ్రీరాజ్ కోసం ఎదురు చూస్తుంటే అతను ఇంట్లోకి రావడం కనిపించింది. దాంతో తమ గదిలో గోడ పక్కన దాక్కొని అతను రాగానే భౌ అని అరిచింది. పాప, పక్కకు వెళ్ళి ఆడుకో అనేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. దాంతో ఉక్రోషంగా చూసి, చెప్తా ఆగు నీ పని అనుకొని వాష్రూమ్ దగ్గరే ఎదురు చూస్తూ శ్రీరాజ్ వాష్రూమ్లో నుండి రాగానే నిత్య గ్లాసులో ఉన్న నీళ్లను మొత్తంగా అతని మీద కుమ్మరించింది. దాంతో అతని జుట్టు, ముఖం, టీషర్ట్ అన్నీ తడిచిపోయాయి. నాకు భయపడకపోతే ఇలానే ఉంటుంది అనేసి చేతులు దులిపేసింది. అయినా రియాక్ట్ అవ్వకుండా మరో టీషర్ట్ వేసుకొని తల తుడుచుకొని, ఏదో ఫోన్ వస్తే అతను ఆ గదిలోనే అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడుతున్నాడు. నేనొకదాన్ని ఉన్నాను అని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటావా అని అనుకొని సోఫాలో కూర్చున్న ఆమె అతనికి కాళ్ళు అడ్డం పెట్టింది. దాంతో కాలు స్లిప్ అయి పడబోయి తమాయించుకొని అవతలి వ్యక్తి ఏదో ఫోన్ నంబర్ చెప్తుండడంతో పెన్ కావాలి అని సైగ చేశాడు. ఏంటి, లవ్ యూనా అంటూ అతని చేతికి తన చేతిని జత చేసింది. ఆమె తలను మొట్టి, ఫోన్ మాట్లాడుతుంటే అల్లరేంటి అన్నట్లుగా ఫోన్ చూపించి పెన్ కావాలి అని మళ్ళీ సైగ చేశాడు. నేను ఫోన్ తీసుకోవాలా అని అతని ఫోన్ అందుకోబోయింది. అతను అడుగు దూరం జరిగి మళ్ళీ పెన్ అని సైగ చేశాడు. ఇంకా ఏడిపిస్తే బాగోదు అనుకుని, ఓ పెన్నా అని దీర్ఘం తీసి రీఫిల్ లేని పెన్ ఇచ్చింది. గబగబా 2-3 నెంబర్స్ రాసేసినట్లు చేసి నెంబర్లు కనపడక పెన్ వంక తర్వాత ఆమె వంక చూడగానే ఆమె కళ్ళెగరేస్తూ నవ్వుతుంది. ఇంతలో ఛార్జింగ్ లేదని బ్యాటరీ సౌండ్ చేయడంతో ఐ విల్ కాల్ యూ లేటర్ అని ఫోన్ పెట్టేసి సెల్ ఛార్జింగ్ పెట్టి ఏదో కావాలని కబోర్డ్ దగ్గరకు వెళ్ళగానే ఆమె ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ చేసేసింది. పావుగంట తర్వాత అతను సెల్ తీసుకోబోతే అది ఛార్జింగ్ ఎక్కలేనట్లు చూపడంతో కళ్ళని చిన్నవి చేసి ఆమె వంక చిరుకోపంగా చూశాడు. మంచి పని అయ్యిందా, మంచి పని అయ్యిందా అని చిన్నగా గెంతి ఆమె స్నానానికి వెళ్ళి కావాలనే సేఫ్టీ వాల్ కట్టేసి వాటర్ ఆపేసి డోర్ తెరిచి, శ్రీ, వాటర్ రావడం లేదు, కాస్త చూడవా అని పిలిచింది. చిన్నపిల్లల అల్లరి చేయడం తెలుసు, వాటర్ ట్యాప్ అడ్జస్ట్ చేసుకోవడం తెలియదు అని సుతారంగా తిడుతూ అతను లోపలికి వచ్చి ట్యాప్ని చెక్ చేస్తుంటే, నన్నే తిట్టావు కదా, నీకవ్వాలి అని ఆమె కావాలనే ఆఫ్ చేసిన సేఫ్టీ ట్యాప్ని ఆన్ చేయగానే షవర్ నుండి సడన్గా వాటర్ వచ్చి అతను పూర్తిగా తడిచిపోయాడు. ఆమె కిలకిలా నవ్వుతుంటే చప్పున ఆమెను చుట్టుకున్నాడు. దెబ్బకు నవ్వు ఎగిరిపోయి, సారీ, వెళ్ళి బట్టలు మార్చుకో అంది. ఆఫీస్ నుండి వచ్చిన దగ్గర నుండి ఒకలా ఆడుకున్నావు, మరి నా ఆట కూడా చూడాలి కదా అని ఆమెను ముద్దెల్లో ముంచెత్తుతున్నాడు. అతన్ని దూరం నెట్టడానికి అవస్థపడుతూ, ఇక్కడ వద్దు, ఇప్పుడు వద్దు, నువ్వు నన్ను ఏడిపించచ్చు, నేను నిన్ను ఏడిపిస్తే నువ్వు ఇలా రివెంజ్ తీర్చుకుంటాను అంటే ఎలా చెప్పు అని అడిగింది. నీ అల్లరి ఎలా ఉన్నా నా అల్లరి ఈ రేంజ్లోనే ఉంటుంది అంటూ
ఇద్దరి మధ్యలో అడ్డులను తప్పించి దాడి మొదలుపెట్టేశాడు. ఈ నెల కూడా ఎప్పటిలా డేట్ వచ్చేసిందని నిత్య డల్ అయిపోయి సోఫాలో ముభావంగా కూర్చుంది. ఆమె ఆహార్యం చూసి శ్రీరాజ్కి విషయం అర్థమై ఆమె పక్కన కూర్చుంటూ, ఏంటి, మందులు వాడుతున్నా కూడా డేట్ వచ్చేసిందని బాధపడుతున్నావా అని అడిగాడు. దాంతో అతని గుండెల మీద వాలిపోయి, మందులు వాడడం కన్నా ముందే సత్య ఆలోచనలను నా మనసులో నుండి తీసేశాను. బిఫోర్ సత్య, ఆఫ్టర్ సత్య అని ఎలా చూసుకున్నా మీరంతా నా వాళ్ళు. అందులో మార్పు లేదు, ఉండదు కూడా. అయితే ఇది నా జీవితం, నాకు నచ్చినట్లుగా జీవించాలి అని నేను ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నాను. అందుకు తగ్గట్లు ఆమె ఆలోచనలు రావడం తగ్గింది. దానికి తోడు క్రమం తప్పకుండా మందులు వాడుతున్నాను. 30 రోజులలోపు డేట్ వచ్చేది. 32 రోజులు అయ్యింది, ఇంకా డేట్ రాలేదు. అంటే స్టిక్ కొని చెక్ చేసుకుందాం అనుకునే లోపే డేట్ వచ్చేసింది. నేనింకా ఎందుకు కన్సీవ్ కాలేదు అని బాధగా అడిగింది. సమస్య తెలుసుకోకుండా 4 సంవత్సరాలు ఎదురు చూశాము. తెలిసాక ఇంకొంత సమయం ఎదురు చూడలేమా? అయినా రాబోయే కొన్ని నెలల్లో కన్సీవ్ అయ్యే అవకాశం ఉందని అన్నారు కదా డాక్టర్. ఇలా మందులు వాడగానే అలా కన్సీవ్ అవుతారు అని చెప్పలేదు కదా. మనసుని బాధ పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు. ఈ రకంగా కాకపోతే మరో రకంగా అయినా బేబీ కోసం ప్రయత్నాలు చేద్దామని చెప్పాను కదా అన్నాడు. అవును అన్నట్లుగా తల ఊపింది. ఆమె వెన్ను నిమురుతూ, హక్కులా ఏదీ అడగవు అని తిట్టినా కూడా నువ్వు అది కావాలి ఇది కావాలని అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని అనడం లేదు. మరి నీలో మార్పు మొదలైందని నేనెలా అనుకోవాలి అని అడిగాడు. దాంతో అతని నుండి వేరుపడి, అవి అడిగితేనే నాలో మార్పు మొదలైనట్లని నువ్వు అనుకుంటావు అంటే అలా ఎప్పటికీ నీకు నా మీద నమ్మకం కుదరదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకేమీ అవసరం లేదు. నాకు కావలసినవన్నీ నువ్వే కొని తీసుకొస్తున్నావు. నేను మధ్యతరగతి అమ్మాయిని. నాన్న ఉన్నప్పుడు నీలాగే నేను అడగకుండానే అన్నీ ఆయనే నా కోసం తీసుకొచ్చేవారు. ఇప్పుడు నువ్వు కూడా అలానే చేస్తున్నావు. నాకు ఏ కోరికలు లేవు, ముందు లేవు, ఇప్పుడు కూడా లేవు. నీకు నమ్మకం కలిగించాలని అనవసరంగా ఏదో ఒకటి కొనిపించలేను అంది. అలా కాదు నిత్య అని ఏదో అంటున్నాడు. అలాగా కాదు, ఎలాగా కాదు. నాకు నువ్వు, బాబు, మనకి పుట్టబోయే బిడ్డ, పెదనాన్న చాలు, ఇంకేం వద్దు. బీరువాళి నిండా బంగారు వజ్రాల నగలు ఉన్నాయి. లెక్కలేనన్ని పట్టు చీరలు, అన్ని రకాల బట్టలు ఉన్నాయి. ఇంకా నాకేం కావాలని నేను అడగాలని నువ్వు అనుకుంటున్నావు? నేను ఏమడిగినా అది వృధా ఖర్చే అవుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. నువ్వు నా వాడివని నేను అనుకోవడం లేదని అంటే మాత్రం మామూలుగా ఉండదు. జాగ్రత్త అని వేలుని చూపించింది. ఏదైనా కావాలని అడిగినా అడగకపోయినా నా స్పీచ్ తర్వాత నీలో ధైర్యం బాగా పెరిగిపోయింది. ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నట్లు నన్నే బెదిరిస్తున్నావు, ఆట పట్టిస్తున్నావు. నీ మార్పుని పూర్తిగా ఆస్వాదించాలని అనుకుంటున్నాను అంటూ ఆమెని చేతుల్లోకి ఎత్తుకొని మంచం మీదకు చేర్చాడు. ఏం చేస్తున్నావురా? మాటల్లో పడి నా పరిస్థితి మరిచిపోయావా అని అడిగింది. దాంతో కిలకిలా నవ్వి, నాకన్నీ గుర్తుంటాయి శ్రీమతి గారు. నా ప్రాణమే నువ్వైనప్పుడు నువ్వెలాంటి పరిస్థితిలో ఉన్నా నీకు దూరంగా ఉండలేనని నీకు కూడా బాగా తెలుసు కదా అంటూ ఆమెను చుట్టుకొని పడుకున్నాడు. అతని ప్రేమపూరిత మాటలకు స్పర్శకు మురిసిపోతూ ఆమె కూడా నిద్రలోకి జారుకుంది. డిన్నర్ అయిపోయాక శ్రీరాజ్ తమ గదిలోకి వచ్చేసరికి నిత్య పరధ్యానంగా ఉంది. ఏంటి నిత్య, అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు శ్రీరాజ్. మనం క్యాన్సర్ హాస్పిటల్ కట్టించాము. అనారోగ్యం తగ్గి క్షేమంగా ఇంటికి వెళ్తున్న వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి మురిసిపోతున్నాము. అయితే అన్ని రకాల అనారోగ్యాలను తగ్గించే మల్టీ హాస్పిటల్ కట్టిస్తే బాగుంటుందని అనిపిస్తుంది అంది. ఆ మాటకు శ్రీరాజ్ నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు? నేనన్నది నచ్చలేదా, లేక సాధ్యం కాదు అని నవ్వుతున్నావా అని అడిగింది. దీని అభివృద్ధి చూసి నువ్విలా అంటావని నాకు ముందే తెలుసు.
నేను కూడా ఇలాగే ఆలోచించాను. అందుకే మన హాస్పిటల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలం కొనడానికి ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఆ యజమాని అందుకు ఒప్పుకోవడం లేదు. చాలా ఎక్కువ మొత్తం ఇస్తేనే అమ్ముతాను అంటున్నాడు. ఆ అధిక మొత్తంతో ఇంకెంతో మందికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు కదా! అక్కడ కాకపోతే మరో చోట సరిపడా స్థలం కోసం చూస్తున్నాను అన్నాడు. దాంతో అతని గుండెల మీద వాలిపోయి, నా ప్రతి అడుగులో తోడుంటూ, నా ప్రతి ఆలోచనను స్వాగతిస్తున్నావు శ్రీ. నువ్వెంతో మంచి భర్తవు అంది. మరి ఈ భర్తని నీ స్టైల్లో మెచ్చుకోవచ్చు కదా అన్నాడు. అతని మాటకు అతని నుండి వేరుపడి చిరుకోపంగా చూసింది. నేను నార్మల్ ట్రీట్ మాత్రమే అడుగుతున్నాను బేబీ. నువ్వు ఇంకేమనుకున్నావు అని కన్ను కొడుతూ అడిగాడు. నేనేమనుకున్నానో తర్వాత చెప్తాను, కానీ ఈ విషయం గురించి రేపు ఉదయం పెదనాన్నతో మాట్లాడదాము. తప్పకుండా ఆయన ఏదైనా సొల్యూషన్ చూపిస్తారు అంది. సరే, ఉదయం మాట్లాడదాం. ఇప్పుడైతే నన్ను పట్టించుకో అంటూ ఆమెను మరింతగా చుట్టుకున్నాడు. ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నరేంద్రతో మల్టీ హాస్పిటల్ గురించి, తగ్గ స్థలం గురించి చెప్పాడు శ్రీరాజ్. మీరు అంచెలంచెలుగా మంచి చేయాలని అనుకోవడం నాకు బాగా నచ్చింది శ్రీరాజ్. సంపాదన పెంచుకోవడానికే నేను ఇన్ని సంవత్సరాలు శ్రమించాను. నా శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని ఇవ్వాలని మీరు చేస్తున్న ఆలోచనలు నిజంగా అభినందించదగ్గవి. నేనొకసారి ఆ యజమానితో మాట్లాడతాను అన్నాడు. మాట్లాడడం అంటే అతను చెప్పిన ప్రైస్కి ఒప్పుకుంటారా అని అడిగాడు. అదే, ఏం చేయాలో అతనితో మాట్లాడి నిర్ణయిస్తాను అనేశాడు. ఇక పని జరిగిపోయినట్లే అని చిన్నగా నవ్వాడు శ్రీరాజ్. అల్లుడితో నరేంద్ర కూడా శృతి కలిపాడు. ఏంటి మామ అల్లుళ్ళు నవ్వుకుంటున్నారు? విషయమేంటో చెప్తే నేను కూడా నవ్వుతాను అని అడుగుతూ డైనింగ్ దగ్గరకు వచ్చింది నిత్య బాబును తీసుకొని. విషయం చెప్పాడు శ్రీరాజ్. దాంతో ఆమె కళ్ళు మెరిసిపోతుండగా, మీకు కూడా ఇష్టమేనా? మా ప్రతిపాదనతో మీకు ఎటువంటి అభ్యంతరం లేదా అని అడిగింది. ఏ అభ్యంతరం లేదు. అయినా మంచి పనికి ఎందుకు ఆటంకం చెప్తాను నేను? అయితే నువ్వు మాత్రం అన్ని విషయాల్లో జోక్యం చేసుకొని ఒత్తిడి తీసుకోకూడదు, ముందే చెప్తున్నాను. ఇదివరకు నీ భర్త మాత్రమే అన్ని పనులు చూసుకున్నాడు. ఇప్పుడు నేను కూడా తోడున్నాను కాబట్టి సైట్, ప్లాన్ అప్రూవల్, కన్స్ట్రక్షన్, ఆ తర్వాత మిగిలిన పని అంతా మేం చూసుకుంటాం. నువ్వే రకంగానూ ఒత్తిడి తీసుకోకు అన్నాడు నరేంద్ర. మామ అల్లుళ్ళు నిర్ణయించాక ఇక నేనెందుకు అడ్డు చెప్తాను? మీకు నచ్చినట్లే చేయండి. అయితే ఎక్కువ ధర మాత్రం ఇవ్వద్దు అంది. ఆ మాటకు అలాగే అన్నట్లుగా చూశారు ఆ ఇద్దరు. ఇద్దరూ ఏకాంతంగా గడిపి ఒకరి ఒడిలో ఒకరు సేద తీరుతూ, ఏంటి 2 రోజుల నుండి బాబు మధ్యరాత్రిలో మన దగ్గరకు రావడం లేదు అని అడిగాడు శ్రీరాజ్ నిత్యని. క్లాస్ పెరిగింది, సిలబస్ యాడ్ అయ్యింది, ఫ్రెండ్స్ పెరిగారు, ఆటలు పెరిగాయి, దాంతోపాటే అలసట కూడా. అందుకే వాడికి మధ్యరాత్రిలో మెలకువ రావడం లేదు. పైగా తాతతో అనుబంధం బాగానే పెరిగింది కదా, అందుకే భరోసా కూడా పెరిగింది. వాడు మధ్యరాత్రిలో నిద్ర లేవకుండా ఉండడమే కదా మనకు కావాలి అంది. చిలిపి కనబడవు కానీ అంటూ ఆమెను మరింతగా చుట్టుకున్నాడు. రేయ్, నేను ఈ ఉద్దేశంతో అనలేదు. అలా మధ్యలో లేచి పడుకుంటూ ఉండడం వల్ల వాడికి నిద్ర సరిపోవడం లేదు. ఇప్పుడు పూర్తిగా నిద్రపోతాడు అంటున్నాను అంది. పేరెంట్స్కి ఏకాంత సమయాన్ని పెంచాడు. ఈ రకంగా నా కొడుకుకి థ్యాంక్స్ చెప్పాలి అంటూ మళ్ళీ ఆమె మీద చిలిపిదాడి మొదలుపెట్టాడు. ఆగరా బాబు, నీ అల్లరి ఆపరా బాబు. ఇప్పటికే ఒళ్ళు హూనమైపోయింది. నువ్వింకా రెచ్చిపోతాను అంటే రేపటి నుండి నా బెడ్రూమ్ని మార్చేస్తాను అంది. మార్చేయ్, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా అంటూ ఆమె ఎత్తులను మదిస్తున్నాడు. నీ చర్యలతో కందిపోని భాగం ఉందా అని చిరుకోపంగా అడిగింది. నేను మందిస్తాను అంటూ పెదవులతో అణువణువును తాకుతూ ఆమె కంఠాన్ని, భుజాలను ముద్దాడుతూ మళ్ళీ ఆమెలోకి చేరిపోయాడు. అతన్ని మరింతగా హత్తుకుంటూ అతని దాడికి గోర్లతో గాయాలు చేస్తుంది. నరేంద్ర వీళ్ళ హాస్పిటల్ పక్కన ఉన్న ల్యాండ్ మొత్తాన్ని కొనేశాడు. ఆ విషయాన్ని డిన్నర్ దగ్గర చెప్తూ, ఇక మీ పని మొదలు పెట్టండి అన్నాడు. కానీ ఇదెలా సాధ్యమయ్యింది పెదనాన్న అని అడిగింది నిత్య సంబరపడుతూ. అలాంటి బిజినెస్ సీక్రెట్స్ అడగకూడదు అన్నాడతను చెప్పను అన్నట్లు.
దాంతో క్రీగంట చూసింది. ఎక్కువ ధర ఇవ్వలేదులే అనేసి, ముందే చెప్పినట్లు నువ్వు సంస్థ అధిపతివే కానీ చెక్కుల మీద సంతకాలు చేయడం తప్ప ఇక ఏ పనిలో కాలు వేలు పెట్టడానికి వీల్లేదు. పూర్తయ్యాక కూడా సమర్థవంతమైన వాళ్ళకే ఆ పనులు అప్పగిస్తాను. నేను వెంకటాచలం అన్నీ పర్యవేక్షిస్తాము అన్నాడు నరేంద్ర. ఆలోచన నాదే తప్ప ఇక ఎందులోనూ భాగం ఇవ్వను అంటారు, అంతేనా? సరే, అలాగే కానియండి అంది నిష్ఠూరంగా. నువ్విప్పటికే చాలా ఒత్తిడి తీసుకుంటున్నావు తల్లి. ఇంకా ఇంకా వర్క్ స్ట్రెస్ని పెంచడం మాకిష్టం లేదు అన్నాడు నరేంద్ర. అర్థమైందిలేండి అని కావలసినవి వడ్డించడంలో లీనమయ్యింది. అయితే నేనొకసారి మెజర్మెంట్స్ చేయించి ప్లాన్ రెడీ చేయిస్తాను. అది ఓకే అయిపోతే అప్రూవల్కి వెళ్ళొచ్చు అన్నాడు శ్రీరాజ్. అవును, అయితే నువ్వు కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. ఎప్పుడు ఏ పని జరగాలని ఉంటే అప్పుడు జరుగుతుంది. మంచి పనికి ఆలస్యం ఎందుకు, తొందరగా అయిపోవాలి అని టార్గెట్స్ పెట్టుకోకు అన్నాడు నరేంద్ర. అలాగే మావయ్య అనేశాడు. అమ్మా నిత్య, నా ఫ్రెండ్ డాక్టర్ విశ్వ ఫారెన్ నుండి వచ్చాడు. అతనికి మీ అమ్మగారి ఫైల్ ఇచ్చి బెటర్మెంట్ కోసం అడిగాను. ఇక్కడ కన్నా ముంబైలో ఈమె సమస్యకు బెటర్ ట్రీట్మెంట్ దొరుకుతుందని చెప్పి నా ఎదురుగానే అక్కడి వాళ్లతో మాట్లాడాడు. నీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మగారిని అక్కడికి షిఫ్ట్ చేద్దాం, ఏమంటావ్ అని అడిగాడు నరేంద్ర. అంత దూరమా? అలా అయితే ప్రతిరోజు చూడడానికి కుదరదు కదా అంది. కుదరదు నిజమే. అయితే ఆమె త్వరగా మామూలు అయిపోతే ఎప్పటికీ నీతోనే ఉంటారు కదా. నీ తల్లికి బాగవ్వాలని నువ్వెంతలా ఎదురు చూస్తున్నావో, ఇక్కడ ఎంతమంది డాక్టర్స్తో మాట్లాడుతున్నావో, ఎన్ని హాస్పిటల్స్ మార్చావో నాకు తెలుసు. అందుకే దూరం దగ్గర చేయడానికే అనుకుని నువ్వు ఆమెను షిఫ్ట్ చేయడానికి ఒప్పుకుంటే అతి తొందరలో ఆమె మామూలు అవుతుంది అన్నాడు. దాంతో శ్రీరాజ్ వంక చూసింది. మావయ్య మీ అమ్మగారి మంచిగా చెప్తున్నారు. నువ్వు రోజు ఆమెను చూడడానికి వెళ్తున్నా ఆమె నిన్ను గుర్తించే స్థితిలో లేరు. ఆమె కూడా నిన్ను చూసి ఆనందించే సమయం దగ్గరలోనే ఉంది అన్నప్పుడు ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి చెప్పు అని తిరిగి ప్రశ్నించాడు శ్రీరాజ్. ఆమె ఇంకా ఆలోచిస్తుండడంతో, ముందు నువ్వు విశ్వగారిని కలిసి నీ తల్లి పరిస్థితిలో మెరుగయ్యే అవకాశాల గురించి అడిగి బాగా తెలుసుకొని అప్పుడు నిర్ణయం తీసుకో. నీకు తృప్తిగా అనిపించకపోతే మనం ఈ ఆలోచనను మానుకుందాం అన్నాడు నరేంద్ర. అంత అవసరం లేదు పెదనాన్న. మీరైనా శ్రీ అయినా మనకు ఏది మంచిదో అదే కదా చెప్తారు, చేస్తారు. అమ్మ బాగవడం కన్నా నాకు ఇంకేం కావాలి? మీరు అనుకున్నట్లే చేద్దాం అంది. సరే అయితే నేను ఇక్కడి విషయాలు చూసుకుంటాను. శ్రీరామ్కి శని ఆదివారాలు స్కూల్ సెలవు కాబట్టి శుక్రవారం సాయంత్రం మీ నలుగురు బయలుదేరి ఆమెను చేర్చి అక్కడి పరిస్థితులు చూసుకొని ఆదివారం సాయంత్రానికి మీ ముగ్గురు తిరిగి వచ్చేయండి అని చెప్పాడు నరేంద్ర. ఆలోచన బాగుందని ఇద్దరూ చూసుకుని సరే అన్నారు. వెంటనే ఫ్లైట్ టికెట్స్ అలాగే తండ్రి కొడుకులు ఉండడానికి హోటల్లో రూమ్ బుక్ చేయించాడు నరేంద్ర. దాంతో శుక్రవారం బాబు స్కూల్ నుండి వచ్చాక శారదను ముంబై తీసుకెళ్ళి అక్కడి హాస్పిటల్లో జాయిన్ చేశారు. నిత్య తల్లితో ఉంటే హోటల్లో రూమ్కి వెళ్దాం పద శ్రీరామ్ అని పిలిచాడు తండ్రి. ఆహా, అమ్మ దగ్గరే ఉంటా అన్నాడు బాబు. నేను అమ్మమ్మను వదిలి నీతో రాలేను కన్నలు. నువ్వు డాడాతో ఉండు, డాడా నీకు ఐస్ క్రీమ్ కొనిస్తారు అని చెప్పింది. ఐస్ క్రీమ్ అన్నా కూడా బాబు సుముఖత చూపకపోవడంతో, ఎల్లుండ మనం ముగ్గురం వెళ్ళిపోతాం, అంతవరకు అమ్మ ఇక్కడే ఉంటుంది. మనం కాసేపు అలా తిరిగి అమ్మకు ఫుడ్ తీసుకొద్దాం అని చెప్పగానే బాబు వెళ్ళడానికి ఒప్పుకొని తల్లికి ముద్దు ఇచ్చి తండ్రితో కదిలాడు. నాకు ఫుడ్ తీసుకురావద్దు, మీరు తినేసి పడుకోండి, బాబు బాగా అలసిపోయాడు అని మెసేజ్ చేసింది నిత్య. తల్లి కోసం కొడుకు, కొడుకు కోసం తల్లి బాగానే ఆలోచిస్తున్నారు అనుకున్నాడు శ్రీరాజ్. డిన్నర్ తినేసి రూమ్కి వెళ్తుంటే అలసటకు శ్రీరామ్ నిద్రపోయాడు. బాబుని తీసుకుని హోటల్ రూమ్కి వెళ్ళిపోయాడు శ్రీరాజ్. మరునాడు తండ్రి కొడుకులు ఫ్రెష్ అయి నిత్య కోసం టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చారు. శ్రీరామ్ ముచ్చట్లు చెప్తుంటే, పిల్లలు హాస్పిటల్లో ఎక్కువ సమయం ఉండకూడదు, నువ్వు కాసేపు బయట తిరిగి సిటీ చూసిరా అంది తల్లి. సరే అని మళ్ళీ తల్లికి ముద్దిచ్చి పదడాడా అన్నాడు. దాంతో నిత్యకు జాగ్రత్తలు చెప్పి కొడుకుని తీసుకెళ్లి ముంబై అంతా తిప్పి చూపించాడు శ్రీరాజ్. ఆదివారం సాయంత్రం వరకు తల్లిని చూసుకొని వదిలి వెళ్ళలేక తిరుగు ప్రయాణం అయ్యింది నిత్య. శ్రీరామ్ నిత్య కళ్ళను తుడుస్తూ,
అమ్మమ్మ దగ్గరకు మళ్ళీ వెళ్దాం, నువ్వేడవకు అని ఓదార్చాడు. కొడుకు చేతిని కళ్ళకు అడ్డుగా పెట్టుకుని మరీ ఏడ్చేసింది. శ్రీరాజ్ ఆమె భుజం తడుతూ, ఆమె నీకెంత ముఖ్యమో మాకు తెలుసు నిత్య. దూరం దగ్గర చేయడానికి అని నీ మనసుకు సర్ది చెప్పుకో. సమయం కలిసి వస్తే ఆమె త్వరలోనే మనలో ఒకరిగా తిరుగుతారు అన్నాడు. ఆ ఆశతోనే ఎదురు చూస్తున్నాను అంది. ఇంటికి చేరుకున్నాక మరునాటి నుండి మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇంకా ఉంది. నిత్యని గుర్తుపట్టేలా శారద కోలుకుంటుందా? మందుల ప్రభావం ఫలించి నిత్య కన్సీవ్ అవుతుందా? ఏం జరుగుతుందో తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురు చూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.